మంత్రివర్గ విస్తరణ పైన నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న గవర్నర్ని కలియడం జరిగింది. ఇక 2 లేదా 3న ముహూర్తం. మంత్రివర్గ విస్తరణపై గవర్నర్కు సీఎం సూచన. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందంటూ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సీఎం రేవంత్ రెడ్డి సూచనప్రాయంగా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. 2వ తేదీ సాయంత్రం లేదా 3వ తేదీన ఉదయం కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం పెట్టుకోవాలని భావిస్తున్నట్లు గవర్నర్కు చెప్పినట్లు సమాచారం. కనుక కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని గవర్నర్ను సీఎం రేవంత్ కోరారని ప్రభుత్వ వర్గాల కథనం. ఉగాది పండుగ సందర్భంగా ఆదివారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర మంత్రి కొండ సురేఖ, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డిలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్కు వెళ్లారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సీఎం రేవంత్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్తో విడిగా సీఎం రేవంత్ భేటీ అయినట. వీళ్ళందరినీ తీసుకెళ్ళినప్పటికీ కాసేపు మాట్లాడిన తర్వాత గవర్నర్ తోటి ముఖ్యమంత్రి భేటీ కావడం జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి అరగంట పాటు విడిగా సమావేశమయ్యారు. వారిద్దరూ పాలనాపరమైన అంశాలపై మాట్లాడుకున్నట్లు సమాచారం. ఏప్రిల్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చునని, 2వ తేదీ సాయంత్రం లేదా 3వ తేదీ ఉదయం కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండొచ్చునని గవర్నర్కు సీఎం వివరించారు. దీంతో పాటు అసెంబ్లీ ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోద ముద్ర వేయాలని గవర్నర్ను సీఎం కోరినట్లు తెలుస్తుంది. బిల్లుకు ఆమోదం తెలిపితే ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ల విడుదలకు ఏర్పాట్లు చేసుకుంటామని సీఎం చెప్పినట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణ చట్టరూపం దాల్చాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా తాను ప్రకటించిన సంగతిని గవర్నర్కు సీఎం గుర్తు చేసినట్లు తెలియవచ్చింది. స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం కోసం ప్రయత్నించాలని కోరినట్టు సమాచారం. ఇంకా అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులకు ఆమోద ముద్ర వేయాలని కోరినట్టు తెలుస్తుంది. అధిష్టానం నిర్ణయమే తర్వాయి. మంత్రివర్గ విస్తరణ విషయమై ఇటీవల ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల అభిప్రాయాలను పార్టీ అధిష్టానం సేకరించింది. ఆ తర్వాత తమ వర్గానికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతూ మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు, ఎస్టీ లంబాడ వర్గ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కలిశారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న అధిష్టానం తుది నిర్ణయంపై కసరత్తు చేస్తుంది. సీఎం రేవంత్ ఇతర ముఖ్య నేతలతో ఫోన్ల ద్వారా సంప్రదింపులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అధిష్టానం తుది నిర్ణయం తీసుకోగానే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్తున్నారు. కాగా వివిధ రాష్ట్రాల ప్రజల మధ్య అనుబంధం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభినందించారు. ఆదివారం రాజ్భవన్లో రాజస్థాన్ అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజస్థానీ సాంప్రదాయ నృత్యాలు కూడా అక్కడ ప్రదర్శించడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణ పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉన్నది. మరి ఎవరెవరికి రాబోతూ ఉన్నాయి? 2 లేదా 3న ముహూర్తం, 2న లేకపోతే 3న ముహూర్తం ఉంటుందట. సో 3వ తారీఖున ప్రమాణ స్వీకారం, లేకపోతే 4వ తారీఖున ప్రమాణ స్వీకారం ఉంటుంది కావచ్చు. 3వ తారీఖున అనౌన్స్మెంట్ అయితే 4వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది రాష్ట్ర సర్కార్. మరి ఇప్పుడు ఉన్నటువంటి 6కి 6 ఏమైనా ఫిల్ చేస్తారా? 6కి 6లో మరి ఎవరిని ఫిల్ చేస్తారు? సో అంటే దీంట్లో 2 మాత్రము ఇంకా ఆపి మిగతా ఉన్నటువంటి 4ని ఫిల్ చేస్తారు. ఆ ఖాళీ ఏవైతే ఉన్నాయో ఇంకా నలుగురికి కొత్త వారికి అవకాశం ఇస్తే దాంట్లో సామాజిక పరంగా అంటే ఇక్కడ మరి ఓసీలకు 2 వస్తాయట. ఓసీలకు 2, ఒకటేమో బోధన్ ఎమ్మెల్యే అయినటువంటి పి సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే అయినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వీళ్ళిద్దరూ రెడ్డి సామాజిక వర్గం ఇస్తే, బీసీ సామాజిక వర్గం నుంచి వాకాటి శ్రీహరికి అవకాశం ఇస్తారు. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ యొక్క పేరు ప్రధానంగా వినబడతా ఉన్నది. ఈ నలుగురికి ఇప్పుడు ఉన్నటువంటి 4 మంత్రి పదవులని ఆయా సామాజిక వర్గాలకి ఒక పక్కన పార్టీ సీనియర్లను కావచ్చు, సిన్సియర్టీగా వర్క్ చేసినటువంటి వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఇప్పుడు దీంట్లో 2 అంశాలను ప్రధానంగా తీసుకోవాలి. ఒకటేమో వివేక్ కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వీళ్ళిద్దరు ఎన్నికల కంటే ముందు వచ్చినటువంటి వాళ్ళే. వివేక్ కుటుంబంలో ఆల్రెడీ వాళ్ళ అన్న ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు వంశీ ఎంపీ. ఇక మునుగోడులో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, వాళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి. మరి ఇది ఎట్లా పాసిబుల్ కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు ఇది పెద్ద లొల్లిది. ఎందుకంటే మేము ఎన్నికల కంటే ముందు హామీ ఇచ్చిన వాళ్ళకి మీరు పార్టీలోకి వస్తే మేము మంత్రి పదవి ఇస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుందేమో. కానీ దీన్ని ప్రజలు ఏ విధంగా చూస్తారు?
ఒక పక్కన మాల సామాజిక వర్గానికి పెద్ద ప్రయారిటీ ఇస్తుంది, పెద్ద పీట వేస్తుంది అన్నటువంటి భావన ఇప్పటికే మాదిగ సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పైన నిరసన జ్వాలలు ఎగిసిపడతా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంత్రి పదవికి వివేక్ కుటుంబానికి ఇస్తే ఇప్పుడు మాదిగ సామాజిక వర్గం ఊకుంటుందా? ఇక రెండో విషయానికి వచ్చిన తర్వాత ఇప్పటికే 2 మంత్రి పదవులని నల్గొండ జిల్లాకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంకోరు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు మళ్ళా పోయి అదే వెంకటరెడ్డి కుటుంబం నుంచి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఏ విధంగా ఉంటుంది? ఒక పక్కన బీసీలకు పెద్దపీట వేస్తూ ఉన్నాం అని చెప్పేసి చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం ముదిరాజ్ వాకాటి శ్రీహరి ముదిరాజ్ ఆయనకే ఇవ్వడం. ఇంకో ఉన్నటువంటి చాలామంది ఉన్నారు కదా, వేములవాడ ఎమ్మెల్యే ఉన్నాడు, బీర్ల ఐలయ్య ఉన్నాడు, చాలామంది ఉన్నారు బీసీ సామాజిక వర్గం నుంచి. మరి వాళ్ళకి ఇవ్వచ్చు కదా, వాళ్ళకి ఇవ్వరట. ఇంకా 2 పదవులను అట్లా అంటి పెట్టుకొని ఇంకా ఈ 2 పదవులు ఏది ఒంటె పెదవులకు ఏదో నక్క ఆశ పడ్డట్టుగా ఆ 2 అట్లా ఆపుతారు అన్నట్టు. ఆపి ఇది నీకే 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 అని చెప్పేసి చూపెడతారు మళ్ళా. అందుకని ఆ 2 ఆపుతాను. ఆ 2 ఆపి రేపు ఆశాభావాలకు ఇది కల్పించాలి కాబట్టి అది అందుకోసమని ఆ 2టిని అట్లా పెట్టి మిగతా ఉన్నటువంటి 4టిని ఫిల్ చేస్తాం మేము దీనికి అని దానిపైన నిన్న గవర్నర్తో కలిసి మాట్లాడడం జరిగింది. దానిపైనే ప్రధానంగా ఇగో 2వ తేదీ సాయంత్రం లేదా 3వ తేదీ ఉదయం కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం. 3వ తారీఖు అంటే ఇంకా ఒక 2-3 రోజుల టైం ఉన్నది కాబట్టి రేపు సాయంత్రం వరకు ఎవరికి మంత్రి పదవులు వస్తాయనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 పేర్లు కన్ఫర్మ్ కావచ్చు. మేబీ ఏది సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వివేక్ అండ్ వాకాటి శ్రీహరి, ఈ 4గురికి కన్ఫర్మ్ కావచ్చు. ఇక మరి మైనార్టీలు ఉన్నారు కదా అంటే మరి మైనార్టీలు కూడా ఉన్నారు. మరి మైనార్టీలకు ఎవరికి అవకాశం ఇస్తారు? అమీర్ అలీ ఖాన్ మాత్రమే ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నాడు హైదరాబాద్ నుంచి. మరి ఆయనకి ఇస్తారా లేకపోతే సీనియర్కి ఎవరికైనా ఇస్తారా? అసలు ఇయర్ అనేది చూడాలి. కానీ ఇప్పుడు ఈ 4గిట్లో మాత్రం మైనార్టీలకు లేకపోవచ్చేమో.